మొన్న మధ్య వరుసపెట్టి వార్తలు చూసాం. ఇస్రోలో కీలకమైన సైంటిస్టులు వెళ్ళిపోతున్నారు. కీలకమైన ఉద్యోగులు వెళ్ళిపోతున్నారు. వరుసపెట్టి రాజీనామాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇస్రోను కూడా ఏవైనా ప్రైవేట్ బాట పట్టిస్తూ ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున కథనాలు, కొన్ని విశ్లేషణలు వెలువడ్డాయి. సో, వాళ్ళని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఇప్పుడు చివరికి ఇస్రోను కూడా ప్రైవేట్ బాటే పట్టిస్తూ ఉన్నారు. ఇకపైన ఇస్రో రాకెట్టు, శాటిలైట్ల తయారీ వంటి కార్యకలాపాల నుంచి తప్పుకోబోతూ ఉంది. ప్రైవేట్ సంస్థలకి కీలక బాధ్యతలు అప్పగించబోతూ ఉన్నారట. ఎస్ఎస్ఎల్వి టెక్నాలజీ ఉత్పత్తి హక్కులు ఇప్పటికే బదలాయించేశారట. తదుపరి దశలో పిఎస్ఎల్వి ఎల్విఎం3 తయారీని కూడా ప్రైవేట్ సంస్థలకి అప్పగిస్తూ ఉన్నారట. ఇక నుంచి పరిశోధన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పైన ఇస్రో దృష్టి పెట్టబోతుందట. సో, ఇక కీలకమైన రాకెట్లన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతులకి పోతూ ఉన్నాయి. సో, మొత్తం మీద ఇస్రోలో కూడా ప్రైవేట్ బాట. వాస్తవానికి భారత అంతరిక్ష పరిశోధనకు, భారత అంతరిక్ష రంగంలో అత్యంత కీలకం ఇస్రో. స్వాతంత్ర వచ్చిన కొత్తలో మొదట్లో జవహర్లాల్ నెహ్రూ లాంటి మేధావులు, ముందు చూపు ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు భారతదేశాన్ని పరిపాలించగలిగారు కాబట్టి ఎన్నో సంస్థలు పురుడు పోసుకున్నాయి. ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో సంస్థలు, ఎన్నో కాలేజీలు మొదలు పెట్టుకుంటూ పోతే ఒకటా రెండా. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి సర్కార్ వచ్చిన తర్వాత అన్నింటినీ ప్రైవేట్ బాటే పట్టించేస్తూ ఉన్నారు. అన్నీ ప్రైవేట్ బాటే. వీళ్ళు నాకు చాలాసార్లు అనిపిస్తుంది, వీళ్ళు పదే పదే జవహర్లాల్ నెహ్రూ గారిని ఎందుకు తిడుతూ ఉంటారు అంటే, ఆయన అన్ని పబ్లిక్ రంగ సంస్థలు ప్రభుత్వ పరిధిలో చాలా వాటిని నెలకొల్పి వాటి ఆస్తి పెంచారు. అరే, మేమైతే అవన్నీ అమ్మేసి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి ప్రైవేట్ వాళ్ళ ఆస్తి పెంచుతాం, ప్రభుత్వ ఆస్తి పెంచిండు ఆయన అని చెప్పి అందుకనే ఏమన్నా తిడతారేమో అనిపిస్తుంది. అంత మా కార్పొరేట్ వాళ్ళ ఆస్తులు పెంచుకుంటూ ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి పెంచుకుంటూ పోయింది. అంతా ఒకరికే గంపగుత్తుగా పెంచాలంటే ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పోవాలి కదా అని చెప్పి ఎన్ని ఇప్పటికే ప్రైవేట్ బాట పట్టిస్తూ ఉన్నది వీళ్ళు. ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం కదా, ఎన్ని ప్రైవేట్ బాట పట్టిస్తూ ఉన్నారు అని. అన్నిట్లో వాటాలు అమ్ముకుంటూ పోతూ ఉన్నారు.